అట్లాగా నువ్వే జనములకు ఒక ఆశీర్వాదంగా ఉండేటట్టు నేను చేస్తానంటున్నాడు ఆయన. 10 మందికి నువ్వు జాబ్ ఇచ్చావంటే ఆ 10 మందికి నువ్వు ఒక ఆశీర్వాదం. 10 మందికి నువ్వు ఒక దీవెన. 10 మందికి నీ ద్వారా అంత కడుపు నింపాడు, 10 మందికి అంత వస్త్రం ఇచ్చాడు, నీ ద్వారా 10 కుటుంబాలు పోషించబడుతున్నాయి అంటే ఆ 10 కుటుంబాలకి నువ్వే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం వాళ్ళకి నీ రూపంలో ఉందన్నమాట. లేఖనం నిరర్ధకం కాదు, బైబిల్ గ్రంథం అబద్ధం కాదు, అక్షర సత్యం. గతంలో జరిగిన విషయాలన్నీ చెప్పాడు ముందుగానే, భవిష్యత్తులో జరగబోతున్నాయి కూడా ఇందులో చెప్పాడు. వరుసగా అదే రూటుకు వస్తుంది, మొత్తం సమాజము ప్రపంచమే వస్తుంది. భూమి ఆకాశములు తల్లక్రిందులైన భూమి ఆకాశములు లయమైపోయిన నా మాటలో అచ్చైన పొలైన తప్పిపోదు అన్నాడు దేవుడు. ఎందుకు తొందరపడ్డావు? కోపం వచ్చింది దేవుడికి. ఎన్నేళ్ళు పలకలేదో తెలుసు అబ్రహాంతో? సుమారు 13 సంవత్సరాలు మాట్లాడలేదండి. 13 ఏళ్ళు మాట్లాడలా. అమ్మ ఎంత జడ్జిమెంట్ ఇచ్చాడో, అంత కోపం వచ్చింది దేవునికి. బాయ్ స్తోత్రం చెప్పాయా? 13 ఏళ్ళు మళ్ళీ ఆయన అబ్రహాం మాట్లాడుకున్నట్లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది వాక్ అంటే 99 ఏండ్ల ఈడు గలవాడై ఉన్నప్పుడు వచ్చింది. ఇంచుమించు 98, 99 అంటే 12-13 ఏళ్ళు మాట్లాడలా. అక్కడ చదువు నాన్న, 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. అందుకు 99 ఏళ్లకు వచ్చింది మళ్ళా. ఇప్పుడు 86, 99 మధ్య టైం ఎంత? ఏందండి, ఎవరు చెప్పట్లేదు కదా? మాట్లాడలా. చేసుకుంటున్నావు కానీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ మనసుకు తోచినట్టు నడుస్తున్నావు కదా కుమారుడా, నడువురా, నడు. నీ మనసుకు తోచినట్టు నడుచుకుంటున్నావు కదా కుమారి. ఒకప్పుడు నా సన్నిధిని నా మాట కొరకు కనిపెట్టావు, ఏది చేసినా నన్ను అడిగి చేసావు. ఇప్పుడు నీకు జనాల లాజిక్లు బాగా సింక్ అవుతున్నాయి. జనాల మాటలు, జనాల సలహాలు నీ బుర్రకు దోచినట్టు నువ్వు అడుగులేస్తున్నావు. నీ మనసుకు దోచినట్టు నడుచుకోపో. నా మాటతో నీకెందుకు? నా మాటకి నీవు విలువిస్తావా? విధేయత చూపుతావా? గౌరవిస్తావా? ఆ మాట కోసం కనిపెట్టుకునే ఆశ నీకుందా? దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు కన్న తండ్రిలాగా తల్లిలాగా వ్యవహరిస్తాడని చెప్పాను నేను. అమ్మైనా నానైనా అంతే. ప్రతిదానికి నాన్న ఏం చేద్దామని అడిగితే నాన్న చెప్తాడు. నాన్న 100 మాటలు చేతి వీడు 1 చేసి 99 చేయలేదనుకో, నాన్నకి ఎట్లా ఉంటుంది? సమాధానం చెప్పకపోగా, అడిగిన దానికి సలహా ఇవ్వకపోగా, అరే ఎందుకురా నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతావు? నువ్వు వింటావా సస్తావా? నువ్వు విని సచ్చే టైపు కాదు కదరా. నువ్వు బిల్డప్ ఇవ్వటమే పెద్ద ఏదో విధేయుడైన కుమారుడిలాగా. తండ్రి ఏం చేయమంటావు? ఏం వింటావురా నువ్వు? ఏది ఫాలో అవుతావు నువ్వు? వెళ్ళు, నాకేం తెలియదు లేపో. నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా సలహాలు, వాళ్ళ సలహాలు వినిపో. నాకంత తెలియలేయ్యా. నీకు అన్నీ బాగా మంచి మంచి ఐడియాలు ఇచ్చే తెలివి నాకు లేదు. నీకు చెప్పేవాళ్ళు ఉంటారు. మళ్ళీ నువ్వు కూడా చాలా తెలివిగలదానివి, తెలివిగలవాడివి కదా. నీ మనసుకు తోచినట్టు చెయ్యి. అదేంది నాన్న అట్లా అంటావు? రే పోరా బాబు, నా దగ్గర వద్దుపో అనవు నువ్వు. నీకు కూడా పిల్లలు ఉన్నారుగా. అలా కాకుండా నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు చేయటానికి వాడు తాను సిద్ధపరచుకుంటే వాడు అడగకపోయినా వెంటబడి చెబుతావు. కానీ అడిగినట్టు అడిగి విన్నదాన్ని పెడచెవిని పెట్టేవాడికి 1-2 సార్లు చెప్పి 3వసారి ఏం చేస్తావు? సావరని ఈ సావని వదిలేస్తావు. అవునా? దేవుడు కూడా అంతే సోదరా, దేవుడు కూడా అంతే. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం, మొదటి కూటంలో దేవుడు నీకు అందిస్తున్న ఒక వార్నింగ్ అండ్ ఒక ఆశీర్వాదకరమైన విషయం ఇది. ఏంటంటే గడచిన సంవత్సరాలు
నా స్వరాన్ని పెడచెవిన పెట్టావు, నీ మనసుకు తోచినట్టు నడిచావు. కనీసం ఈ సంవత్సరమైనా నీవు నా స్వరం వెతుకుతావా, నా మాటకు విధేయత చూపడానికి మొదలు పెడతావా? నీతో చాలా మాట్లాడి నీ ద్వారా నేను కొన్ని సాధించాలనుకున్న కార్యాలు ఉన్నాయి నా కుమారుడా, నా మాట వింటావా అని అడుగుతున్నాడు ఈవేళ. కనీసం ఈ సంవత్సరం నుంచైనా నాకు లోబడతావా? మళ్ళొక్కసారి నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకుంటావా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినుట ఎంత మేలు. నువ్వు అనుకున్నాయి, నువ్వు సాధించేయని అల్పమైనవిరా, నీ ద్వారా నేను గొప్పవి చేయాలనుకుంటున్నాను నాన్న. ఇప్పుడు నువ్వేదో పొందుకున్నవన్నీ అల్పమైనవి, శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఎడల నూతన క్రియలు చేయాలనుకుంటున్నాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీకు చేయాలనుకుంటున్నాను. ఏబు గ్రంథంలో అంటాడు ఈ మాట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేని కార్యాలు మన కోసం దాచిపెట్టాడు. మనం గ్రహింపలేని సంగతులు కూడా మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. ఇర్మియా 33:3 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేతును. ఏబు గ్రంథంలో అంటాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన, ఆశ్చర్య కార్యములను చేయును. బిడ్డలారా, ఈ శుభవేళ, ఈ మొదటి ఆరాధనలో ఇక్కడ ఎవరెవరు ఏ స్థితిలో వచ్చి కూర్చున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ బలవంత పెట్టి తీసుకుని వచ్చాడు. అబ్బాయి వాళ్ళు చెబుతారులే నాయన అంటే, నువ్వు బదరా, నువ్వు బద. రోజు అబ్బాయి వాళ్ళు చెప్తారు, ఈరోజు నువ్వు వెళ్ళి చెప్పాలి, నువ్వే పోయి చెప్పాలి అన్ని ప్రేరణ కలిగించాడు. అందుకే పాపం నేను వచ్చేది వాళ్ళకి చెప్పకుండా ఇటుబడి వచ్చాను నేను. మళ్ళీ ఆలస్యం అయిద్దేమో, వాక్యం మొదలు పెడతారేమో అని. అటు తిరిగి వస్తే లేట్ అయిద్దని సస్తా బతుకుతా దైవ ప్రేరణ పొంది ఇటు నుంచి వచ్చాను నేను. ఈ శుభవేళ ఎవరున్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుడు ఆశపడుతున్న వాళ్ళు, దేవుడు ఆశగా ఎదురు చూస్తున్న పాత్రలు, అది నువ్వా యో నాకేం తెలుసు, ఆయనకి నీకే తెలియాలి. మీరే ఆలోచించుకోవాలి. ఒక నూతన తీర్మానం చేయాలి. నూతన తీర్మానం, నూతన అడుగులు, నూతన ఆశీర్వాదాలకు, నూతన క్రియలు జరగటానికి దోహదపడతాయి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా యెడాది జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎందుకు ప్రత్యక్షం అవటం అరుదైపోయింది? వినేవాడు లేడు, విన్నా విధేయత చూపేవాడు లేడు, మౌనం అయిపోయాడు. ఎవరికోడే తెలివితేటలు, ఎవరికోళ్ళకి సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, స్వబుద్ధిని అనుసరించి బ్రతుకుతున్నారు. ఆయన పట్టించుకోవటల్లా. ఆయన సలహా వెతికేవాళ్ళు లేడు, ఆ సలహా చొప్పున చేసేవాళ్ళు లేడు, ఆయన ఉద్దేశాలు కనిపెట్టేవాళ్ళు, మౌనం అయిపోయాడు. ప్రియులారా, 13 ఏళ్ళు అబ్రహాముతో మాట్లాడలేదంటే ఎంత గాయపడి ఉంటాడు అబ్రహాం. ఒక్కసారి చూడండి. ఎందుకయ్యా మాట్లాడట్లేదు, ఎందుకని మౌనం. తండ్రి అలిగినట్టు అలిగాడు. బుద్ధి తక్కువ పని చేసావు నువ్వు,
దరిద్రం తెచ్చిపెట్టుకున్నావు, అనుభవించు, నీ కర్మ అనుభవించను. మరి చెప్పిన మాట వినకుండా దరిద్రం తెచ్చుకుంటే కోపం కాదు, తన్నాలనిపించింది. తండ్రి ఏదో చెబుతాడు, వీడు వినడు, ఏదో కొనకొచ్చుకుంటాడు. కొనకొచ్చుకొని వచ్చి ఇటు పట్టుకొని కూర్చుంటే తండ్రికి వెళ్ళి చూస్తాడు, తేడా పడింది నాన్న అని. ఆయన ఏమంటాడు? సరే, తేడా పడింది నాన్న. సరేరా, ఏంది, ఏం చేద్దాం? ఏమో నాకేం తెలుసయ్యా, జగన్నాటక సూత్రధారిలాగా అన్నీ చేసావుగా, చేసుకో. కాదులే చెప్పు నాన్న, ఏం చేద్దాం? ఏం చేసేది ఏంది నన్ను అడిగితే? నాకేం తెలుసు? నీకు సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారుగా, పోయి వాళ్ళని అడిగిపోయావు. అరే నేను చెప్పాగా నీకు వద్దురా అని, చెప్పానా? అరే వినవు నా మాట, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావురా నువ్వు? నీ కంటికి దిశాయించనుగా నేను. పో. మాట్లాడటానికి ఇష్టపడతారా తండ్రి? మండిపోయిద్ది. ఇక అలివయ్యే కొడుకే తంతాడు కూడా, చిన్నోడైతే పెట్ట బాతాడు కూడా. ఎందుకు చేశావు? వద్దన్నా, ఎందుకు చేశావు? అబ్రహాముని కొట్టలేకపోయాడు. అబ్రహాం ఎంత సమస్య తెచ్చిపెట్టుకున్నాడు ఆయనకి తెలుసు, అబ్రహాంకు తెలియదు. నా బంగారు కొడుకు, నా ముద్దుల కొడుకు అన్నాడు. అందులోంచి వచ్చేవాడు తర్వాత వాడికి శత్రువు అవుతాడని తెలియదు. ఇదంతా ఆయనకి తెలుసు. ఏం కొనకొచ్చుకున్నాడో, ఏం తగలబెట్టుకున్నాడో పెద్ద ఆయనకి తెలుసు. ఈరోజు మనం వేసే అడుగుల వల్ల మనం ఏం దరిద్రాలు తెచ్చుకుంటాం ఆయనకి తెలుసు. తెలిసే వద్దురా అంటాడు, తెలిసే వద్దామా అంటాడు. మనకు నచ్చదే ఆ మాట. మనం చేసేవన్నిటికి సపోర్ట్ చేసి, నువ్వు చేయదలుచుకున్నది చేయుము, నేను నిరంతరం నీకు తోడై ఉంటాను, నువ్వు ఎట్లనన్నా ఊరేగుము, నేను నిన్ను కాయుచూ ఉంటాను, నువ్వు ఎట్లనన్నా తగలబడుము, నేను నిరంతరం నీకు సహాయకుడిని అన్నానంటే మనకు హాయిగా ఉంటుంది. అట్టుండాలి దేవుని వాక్కంటే. మనం ఏం చేసినా సరే దేవుడు ఓకే అని ఎప్పుడు పచ్చజెండా చేతిలో పట్టుకొని ఇక ఊపే పనిలోనే ఉండాలా. నువ్వు వాగులో దూకుతున్నా, ఒడ్డు కింద పడుతున్నా, నువ్వు ఏ గుంటలో దూకుతున్నా, ఏ గోతిలో పడుతున్నా సరే, ప్రభా పెద్ద గుంట చూసుకున్నా ప్రభు దూకాలనుకుంటున్నా అంటే పచ్చజెండా, పెద్ద జెండా తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి వెళ్ళిపో అనేటట్టుంటే, అబ్బా ఇది దేవుని హక్కు, అబ్బా ఇది దేవుని కార్యం. ఆయనేమో అట్లా పచ్చ జెండాలు తీసుకునే టైపు కాదు. అవసరమైతే నువ్వే తీసుకొని ఆ పచ్చ జెండా నువ్వే ఒప్పుకొని నువ్వే పోయి దూకుసావురా అంటాడు. అంతకు మించి ఏం చేస్తాడు? ఏం అనుకోవాకుండా ఉన్న సంగతి ఉన్నట్టు చెప్తున్నాను నేను. దేవుణ్ణి ఎరగనోడు అంటే తీసేయండి. దేవుణ్ణి ఎరిగి నీకు మంచి ఆలోచనకర్త ఉండి కూడా నువ్వు సోది పనులు చేయటం, దరిద్రాలు తెచ్చుకోవటం, వద్దురా అంటే వినకుండా ఊరేగటం మంచిది కాదు కదా. దిద్దుకోవాలి కదా. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఇప్పుడన్నా నా మాట వినరయ్యా, ఇకనన్నా లోబడరా, కాస్త నా సలహా తీసుకోయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13 ఏళ్ల తర్వాత మళ్ళా వాక్కు ప్రత్యక్షమైంది. బహుశా 13 ఏళ్ళు ఏడ్చుంటాడు. నాతో మాట్లాడవా. ఇంకేముంది, నేను ఇస్తాను అన్నదాన్ని నువ్వే పొందేశావుగా. కొడుకు కూడా కొడుకు పుట్టాడుగా, ఇంకెందుకు నాన్న నేను మాట్లాడేది? పొందుకున్నావుగా. కాదయ్యా ఏదో తేడా జరిగిందయ్యా మాట్లాడు. 13 ఏళ్ల తర్వాత అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అబ్రాము హాము కూడా కాదు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నేను శారాకి శక్తి అయిపోయింది, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, శారా బలహీనరాలు, శారా కనలేదు, అందుకని హాగర్ను చేసుకున్నావా? నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి. నేనెవరో తెలుసా? ఏదైనా చేయగల సమర్థుణ్ణే. నాకు అసాధ్యమైందిందా? శారాకి స్త్రీ ధర్మం ఉడిగిపోతే నేను మళ్ళా నూతన పరచలేనా? నీ అవయవాలు చెడిపోతే నేను వాటిని మళ్ళా నూతన పరచలేనా? నీ కిడ్నీలు చెడిపోతే నేను మళ్ళా వాటిని శుద్ధి చేయలేనా? నీ గుండె చెడిపోతే నేను తిరిగి దాన్ని బాగు చేయలేనా? నీ దేహములో విషతుల్యమైన కణజాలం, క్యాన్సర్ కణజాలం ఉంటే దాన్ని నిర్మూలపరచడం నా చేత కాదా? నీకు శరీరాన్ని ఇచ్చిన వాడును నేను,
నీకు జీవితాన్ని ఇచ్చిన వాడును నేను. నీ దేహాన్నైనా, నీ పరిస్థితులనైనా, నీ కుటుంబాన్నైనా, నీ బిడ్డ పాపలనైనా సమస్తాన్ని చక్కదిద్ది నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటకు శక్తి గలవాడను అని నీవెందుకు నమ్మలేదు? విశ్వాస వీరుడు అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడ్డానే అబ్రహామా. నిన్ను జనములకు సాక్షార్థమై నిన్ను పిలిచానే. విశ్వాస వీరుడని నిన్ను గూర్చి లోకానికి చూపాలనుకున్నానే. అల్ప విశ్వాసంతో కూడిన పని చేశావు కదయ్యా. ఇప్పుడు చెప్తున్నాను విను. నింద తెచ్చుకున్నావు నువ్వు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని చెప్పి ఇక వరుసగా 3 పేర్లు ఆ అధ్యాయంలో బయలుపరిచాడు. 3 పేర్లు. ఇద్దరికేమో పేర్లు మార్చాడు, ఒకటి పేరేమో అవుట్ చేశాడు. ఇక నుంచి చెప్తున్నాను నేను, నీవు అబ్రాము ఘనుడైన తండ్రి అనే పేరు కలిగి ఉన్నావు కదా. సరే, నువ్వు పశ్చాత్తాపడ్డావు, బాధపడ్డావు, నా సన్నిధిని వెతికావు, వచ్చా, లైన్లోకి వచ్చా. సరే, అయిందేదో అయిపోయింది, పోనీ. సరే, తప్పే చేశావు, పోనీ. మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నా, నీకు అందుబాటులోకి వచ్చా, ఇప్పుడైనా నేను చెప్పింది విను అని మొదలుపెట్టి అప్పుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. గద్దించి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏమని? ఇక నుంచి నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. మళ్ళీ చెప్తున్నాడు, అనేక జనములకు నిన్ను తండ్రినిగా నియమించాను. అదేందండి, తండ్రిగా చేస్తాననాలి కదా, నియమించానేంది? ఆ పదం పట్టుకోవాలి మనం. నియమించటము అంటే అంతకుముందు తనది కాని పదవిలో ఒకరిని పెట్టడం. చేశాను అంటే ఆయనకి ఇవ్వటం. నియమించాను అంటే మరొకరి పదవి తొలగించి ఆ పదవిలో ఈయనను పెట్టడం. అనేక జనములకు నిన్ను తండ్రినిగా నియమించి తిని గనుక అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూలోకములోని సకల వంశములు అంటే అబ్రహాముకు పుట్టినోళ్ళు, అబ్రహాముకి పుట్టనోళ్ళు కూడా అబ్రహాముకు పిల్లలగునట్లు దేవుడు చేశాడట. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు నాకు పుట్టినవాడు నా కొడుకు అవుతాడు, కానీ నాకు పుట్టినవాడు నా కొడుకు ఎలా అవుతాడు? అవునా? కానీ దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నీవు కన్న బిడ్డలకు నువ్వు తండ్రివే, దానికి నేనే నియమించాల్సిన అవసరంలా. కన్నదాన్ని బట్టి ఆటోమేటిక్గా నీకు హక్కు వచ్చేస్తుంది. కానీ నేను నిన్ను నియమిస్తాను. ఎట్లా అంటే, భూలోకములోని సకల వంశములను రక్షించే రక్షకుణ్ణి నీలో నుండి నేను రప్పిస్తాను. ఆయనను బట్టి, విశ్వాసమును బట్టి ప్రజలంతా, సకల వంశముల వారు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అవుతారు అనే మాటని, ఆ మర్మాన్ని ఆ చిన్న పదంలో మెన్షన్ చేశాడు దేవుడు. అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంటే జనములకు తండ్రి. అయ్యలారా, మీరు ఏమైనా ఇంట్రెస్ట్గా వింటున్నారా? సర్దుకోమంటారా? మీరు తీవ్రంగా వింటేనే నేను చెబుతా, మళ్ళీ ఎందుకు? ముందే చెప్పాను కదా, విన్నా తీసుకోనోడు, సరిగా విననోడు ఎవరన్నా ఉంటే వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డా. నాకే సిరాకు, దేవుడు ఏం మాట్లాడతాడు? కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవటానికి సిద్ధం అవ్వండి. అయిపోయిందా? అబ్రహాం పేరు మార్చాడు, అబ్రాము తీసేసి అబ్రహాము అని పెట్టాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక బిడ్డ విషయంలో తొందరపడ్డావు, సరే అయిపోయింది, అది అయిపోయింది, నిన్ను క్షమించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానన్నాడు కదా. ఈరోజు అనేక విధములైన ఆశీర్వాదములకు నిలయముగా నేను నిన్ను చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే, నీవు ఆశీర్వదించబడటం కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా జనములకు ఉంటావు. నీవు ఆశీర్వాదముగా నుందువు అన్నాడు. ఆ మాట ఎక్కడుందో చూస్తారా? నీవు ఆశీర్వాదముగా ఉందువు, ఆశీర్వాద కారణంగా ఉందువు. తొందరపడుకు, సరిగా చూడు. ఏముంది నాన్న?
12:2 ఏముంది? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. అసలు ఆ మాట చూడండి, చివరి మాట. నీవు ఆశీర్వదించబడటం వేరమ్మా, నీవు ఆశీర్వదించబడటం వేరు తమ్ముడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండటమేంది? నీకు ఆశీర్వాదం రావాలని మాట మాట్లాడాలి, కానీ అసలు నువ్వే ఒక ఆశీర్వాదం అంటే అది ఎలాగా? ఇప్పుడు నన్ను రక్షణలో నడిపించాడు ఓ భక్తుడు. ఆ భక్తుడు నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ భక్తుడు నాకు వ్యక్తి రూపకమైన ఆశీర్వాదం, అది వ్యక్తిగా కనపడుతున్న ఆశీర్వాదం. ఇప్పుడు నా ద్వారా మీరు ఏదైనా ఆత్మీయ మేలు పొందితే నేను మీకేమయ్యాను? ఆశీర్వాదము. శాలేం అన్న ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారా, లేకపోతే శాలేం అన్నే మీకు ఒక ఆశీర్వాదమా? అట్లా మిమ్మల్ని నడిపించే దైవజనుడు మీకు ఒక ఆశీర్వాదం. అట్లాగా ప్రజలు అబ్రహాముని ఏమంటున్నారో తెలుసా? అబ్రహాము ద్వారా మేము ఆశీర్వదించబడ్డామన్న పదం కదా, అబ్రహామే మా ఒక ఆశీర్వాదం. అట్లాగా నువ్వే జనములకు ఒక ఆశీర్వాదంగా ఉండేటట్టు నేను చేస్తానంటున్నాడు ఆయన. 10 మందికి నువ్వు జాబ్ ఇచ్చావంటే ఆ 10 మందికి నువ్వు ఒక ఆశీర్వాదం. 10 మందికి నువ్వు ఒక దీవెన. 10 మందికి నీ ద్వారా అంత కడుపు నింపాడు, 10 మందికి అంత వస్త్రం ఇచ్చాడు, నీ ద్వారా 10 కుటుంబాలు పోషించబడుతున్నాయి అంటే ఆ 10 కుటుంబాలకి నువ్వే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం వాళ్ళకి నీ రూపంలో ఉందన్నమాట. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అలా చేయబోతున్నాను నిన్ను, నువ్వు ఒక ఆశీర్వాదం అయిపోతావు సమాజానికి, జనానికి. అంటే వ్యక్తిగతంగా నువ్వు ఆశీర్వదించబడతావు, సమాజానికి, ప్రజలకు కూడా నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. తర్వాత నీ భార్య అయిన శారాయిని, శారాయి అనవద్దు, శారా అని పిలువు. ఆమె రాజకుమారి. బలహీనరాలు నిజంగా అన్నట్టే పనికిరాదని అనుకున్నావు కదూ. ఎందుకు అనుకున్నావు ఆమెను బలహీనరాలని? ఆ బలహీనురాల్ని బలవంతురాలని నేను చేయలేనా? ఆ శక్తిహీనురాల్ని శక్తి గలదానిగా నేను చేయలేనా? ఇదిగో గుర్తుపెట్టుకో, ఆమె గర్భము నుండి నేను వాగ్దానం చేసిన కొడుకు పుడతాడు. ఆ కొడుకులో నుండే యాకోబు రావాలి, ఆ యాకోబులో నుండి 12 గోత్రాలు రావాలి, ఆ 12 గోత్రాల్లో యూదా గోత్రం ఒకటి రావాలి, ఆ గోత్రంలో నుంచి నేనే రక్షకుడుగా భూమి మీదికి రావాలి. ఇది టోటల్ ప్లాన్. అన్నీ చెప్పడు నీకు, మొత్తం అసలు ప్రణాళిక అంతా చెప్పడు. నువ్వు వినే కొద్దీ కొంచెం బయలుపరుస్తూ ఉంటాడు. మన వ్యవహారం ఏంటో తెలుసా? మొత్తం షీట్ అంతా ఇవి దేవని అడుగుతాం. చూసారులే నీ సంబడం, ముందు మొదట చెప్పిన దానికి విధేయత చూపి తర్వాత చెప్తాను మిగిలిన మ్యాటర్ అంటాడు. కాదు బ్రో, టోటల్ ప్లాన్ ఏంటో మొత్తం అసలు మనకి మ్యాటర్ చెప్పండి అంటే అట్టు కుదిరిద్ది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చెప్పమని కూర్చుంటావు, నువ్వు చెప్పడో. మొదటి మాటకు విధేయత చూపితే తర్వాత 2 మాటలు చెప్తాడు, 2టికి విధేయత చూపితే 4 చెప్తాడు, 4కి విధేయత చూపితే 6 చెప్తాడు, 6కి విధేయత చూపితే 14 చెప్తాడు, 14కి విధేయత చూపితే 24 చెప్తాడు. నువ్వు లోబడే కొద్దీ, నువ్వు లోబరుచుకునే కొద్దీ, ఆయన మాట వెదిగే కొద్దీ, విధేయత చూపే కొద్దీ ఆయన వాక్కు సమృద్ధిగా నీకు ప్రత్యక్షమైతే. 24 దగ్గరికి వచ్చావు కదా, అవిధేయత మొదలు పెట్టావనుకో, 24 14 అయింది, 14 6 అయింది, 6 3 అయింది, 3 2 అయింది, 2 1 అయింది, చివరికి మొత్తం శూన్యం అయింది. ఇంకేమైనా పై నువ్వు చెప్పుకోవటం, దేవుడు నాతో అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడు. ఆయన పిత్రపోయి చూస్తున్నాడు, ఎప్పుడు మాట్లాడాను పనికి మళ్ళీ ఆయన, నేను ఎప్పుడు మాట్లాడాను పనికి మళ్ళీ తెగ చెబుతావు. దేవుడు మాట్లాడు, దేవుడు. మన ఇద్దరు కనెక్షన్ కట్టే ఛానల్ అయింది కదా, ఉరుగా మాట్లాడేవలే నువ్వు. నేను మాట్లాడలేదు రంబర్ నీతో, నేను మాట్లాడలేదు. దేవుడిని నేను మరి ఇంకెవడు మాట్లాడాడు నాకు తెలియదు, ఎవడిని దేవుడు అనుకుంటున్నావు నాకు తెలియదు. ఉరుక నువ్వేలే మాట్లాడింది, ఉరుకోదేవా నువ్వే మాట్లాడావు. నేను మాట్లాడలేదు. బిడ్డదా, కొంచెం ఆలోచించండి నాయన, కొంచెం ఆలోచించండి. ఆ తర్వాత అన్నాడు, అబ్రహాము
అయ్యా 86లో 75లో పిలిచావు, 86లో తేడా పడ్డాను, ఇప్పుడు 99. ఆ 75లో 86లో చేయనోడి 99కి చేస్తావా? ఏదో చెబుతున్నావు. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకోనేను, బయటికల్లా మనస్సులో అనుకున్నాడు బాయ్. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అబ్రహాము నవ్వి అన్నాడు కదా. ఆ తర్వాత ఏమన్నాడు? ఏమయ్యా 100 వస్తున్నాయి ఇక, ఆమెకు 90 ఏందయ్యా అని మనసులో అనుకొని నవ్వి, నీ సన్నిధిని ఏదో తిప్పలు పడి మంచో చెడ్డో కన్నానుగా ఒకడిని, ఇక వాడితో తృప్తి చెందుతాలే ఆ ఇష్మాయేలుతో. మన వ్యవహారం అంతా ఇంతే ఉంటుందండి, అంత అల్ప సంతోషమే, అంత 5 రూపాయల వ్యవహారమే. ఆయన 5 కోట్లు ప్లాన్ వేసుకొని ఉంటాడు, మనం 5 రూపాయలు చూసుకొని వాయమ్మో నాకు 5, అమ్మో 5 రూపాయలంటే 1 2 3 4 అమ్మ 5. ఓరి నీ తెలివి తగలయ్యా, 5 కోట్లు ప్లాన్ ఉందిరా నాకు, 5 కోట్లు ప్లాన్ ఉంది అంటాడు ఆయన. ఈ 5 రూపాయల వ్యవహారం అయిపోయిన తర్వాత 5 కోట్ల సంగతి చేస్తుంది. మరి ముందే చేస్తే అప్పుడే జాగ్రత్త పడేవాడిని. నువ్వు వినాలి కదరా, నువ్వు ముందు. నువ్వేం పెద్ద పెద్ద ప్లాన్లు అంటావు, మరి ముందే చెబితే మేము జాగ్రత్త పడతాము. తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనకు నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. దేవునికి మహిమ. చరణంలో అదే ఉంటుంది. అబ్రహాముకు వాగ్దానము చేసిన దేవుడు, చేసిన వాగ్దానము నెరవేర్చినవాడు. ఎంత ధన్యత పొందుకున్నాడండి అబ్రహాం. ఈరోజు విశ్వాసం, ప్రపంచ క్రైస్తవ్యం, దాదాపు ప్రపంచంలో ఇంచుమించు 60% మంది క్రైస్తవ్యం విశ్వాసాన్ని బట్టి మొత్తం ఎవరి సంతానమో తెలుసా? ముస్లిములుగా, అరబ్బులుగా పిలువబడుతున్నటువంటి ఇష్మాయేలు సంతతి అంతా కూడా అబ్రహాం సంతతే. ఇజ్రాయేలీలు అబ్రహాం సంతతే. విశ్వాసాన్ని బట్టి ఏర్పడిన మనమంతా అబ్రహాం సంతతే. ఇప్పుడు భూజనములన్నీ కూడా ఎవరి సంతతి కింద మెజారిటీ ఉందో చూడండి మీరు. మాట తేడా ఉండదు, ఆయన పలికాడంటే అంతే. ఈయన అంటాడు, ఇంత విని కూడా మళ్ళీ అంటాడు, 100 ఏళ్ల వానికి సంతానం కలిగిన 90 ఏళ్ల సారా కనునా ఆ ఇష్మాయేల్ని బతకనేనా ఆయన. మనం అంతే కదా, ఇంతవరకు చాలే ప్రభువా, ఇంతవరకు దీవించాయా, స్తోత్రం నాయన, చాలా చేద్దాం అనుకున్నాను, వద్దులే ప్రభు ఇంతవరకు చాలు. నేను కానీ బ్రిక్స్ కంపెనీ దీవించమన్నట్టు. ఒరే సేవకు రారా ఆయన పిలుస్తుంటే, ఏం సేవ నా వల్ల ఎక్కడైంది, నేను అసలు టెంప్టేషన్ ఎక్కువ నాకు, నేను అసలు ఊరకనే బలహీన పడిపోతాను, కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అన్నీ ఎక్కువే ప్రభు, వద్దులే ఆయన ఎందుకు వచ్చిన కూడా, నీ పరువు పోయింది నన్ను పిలిచావంటే సేవకి. నాకు ఆశ ఉందిలే కానీ, ఆత్మల భారం ఉందిలే కానీ, రక్షించాలని ఉందిలే కానీ దానికి సామర్థ్యం నాకు లేదు. అందుకని ఆ భారం కలిగి కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేస్తా, నన్ను మాత్రం ఆశీర్వదించు. ఎందుకు? సేవ అయితే అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. విశ్వాసిగా అనుకో, ఎక్కడ అడపా
అడుగులు జారిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ దేవుని పాదాలు పట్టుకోవచ్చు, లేకపోతే అయ్యగారే మనల్ని లాక్కొస్తాడు అవసరమైతే. డైరెక్ట్గా మనమే అయ్యగారు అయ్యామనుకో, ఇక దేవుడే లాగాలి కానీ మనం లాగేవాడు ఉండడు. మనం లాగేవాడు లేకపోగా మనం ఎటుగదిలను ఆక్షేపించే వాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి స్తోత్రం. మళ్ళీ చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే వాక్యంలో స్ట్రైట్గా నాతోనే మాట్లాడు, నువ్వు లోబడరా అంటుంటాడు. ఏమా ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఎవరు కనపట్లేదు నీకు, ఎక్కడో కూర్చున్నా ననకెళ్ళి చూపించి నువ్వే కావాలి నాకంటావు, ఏదైనా అదే పగబట్టావా అని అక్కడ గోడగా అనుకొని ఏడ్చుకునేవాడిని. నాకు అర్థమవుతుంటుంది, క్లియర్గా నాతోనే మాట్లాడుతున్నాడు, ముక్కు సూటిగా నన్నే టార్గెట్ చేస్తున్నాడు, నాకు అర్థమవుతుంటుంది. ఏం చేయాలా? ఏడ్చుకుంటా కూర్చునేవాడిని. రావటానికి ఏమో ధైర్యం లేదు, నీ మాటలు వింటుంటేనేమో ఉండలేకపోతున్నాను అని మళ్ళీ కాసేపు ఆయన మైండ్ మార్చుకొని వదిలే, బిజినెస్ దీవించిన ఆయన, డెవలప్ చేయి, ఇంకా పెద్ద కంపెనీ చేయి. నిజంగా దేవుడు సరేలే సావురా ఆమెను అన్నాడు అనుకో, అట్లా అందులోనే ఉండరాను ఆమెనంటే రాళ్ల మండలు పెట్టుకొని కూర్చునేవాడిని రాసుకుంటా. అవునా? మహా అయితే ఒక 30-40 మందికి పని కల్పించేవాడినేమో. తెలివితేటలను బట్టి 4 కంపెనీలు పెడితే ఒక 100 మందికి పని కల్పించేవాడినేమో. కానీ ఆ దుమ్ముదూళ్ళలో కూర్చొని ఏమండి రాసుకుంటూ కూర్చునేవాడిని. ఎన్ని లోళ్ళు కొట్టారు, ఎన్ని లోళ్ళు అమ్మాం, పెట్టుబడి ఎంత అయింది, లాభం ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంత ఇచ్చాం, ఇంకెంత మిగిలిందని ఈ శేషాలు వేసుకుంటూ కూర్చునేవాడిని. అవునా? ఆ రాళ్ల మండల్లో, నిర్జీవమైన రాళ్ల మండల్లో కూర్చునేవాడిని అండి. కానీ ఈరోజు సజీవ రాళ్ల మధ్య కూర్చోబెట్టాడు. సజీవమైన రాళ్ల మధ్య కూర్చోబెట్టాడు. ఏ రాళ్ళో తెలుసా? దేవుని మందిర నిర్మాణానికి వాడబడే రాళ్ళు. సజీవుడైన దేవునికి సజీవ మందిరానికి వాడబడే రాళ్ల నిర్మాణానికి నన్ను ఏర్పాటు చేశాడని ఈ ఉద్దేశం ఆయన నా ఎడల కలిగి ఉన్నాడని నాకు తెలియదు. అందుకే మొన్న చరణంలో అదే పెట్టింది, అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటారండి? చెప్పు, మన ఆలోచన బాగుంటుందా, దేవుని ఆలోచన బాగుంటుందా? ఈయన ఏమంటాడు, నీ సన్నిధిని ఇష్మాయేల్ని బతకనే అంటాడు. ఇష్మాయేల్ ఒక్కడే ఉంటే రక్షకుడు ఎక్కడొస్తాడు? రక్షకుడు రాకపోతే ఈయన జనములకు తండ్రి ఎట్టవుతాడు? అసలు ఈయన ఎలా ఆశీర్వాద కారణం అవుతాడు? భూలోకంలోని సకల వంశాలు ఇతని వల్ల ఎలా ఆశీర్వదించబడతాయి? అచ్చంగా ఇష్మాయేల్ ఒక్కడే ఉంటే. ఇష్మాయిలు కాదు, ఇస్సాకు రావాలి, ఇస్సాకులో నుండి యాకోబు రావాలి, యాకోబు నుండి యూదా రావాలి, యూదా నుండి దావీదు రావాలి, దావీదు ఆ పరంపరలో యోసేపు మరియలు రావాలి, మరియలో నుండి యేసు రావాలి. యేసు యూదా గోత్రపు వాడనబడాలి. ఇది టోటల్ ప్లాన్. ఎక్కడి నుంచి ఆడికి చూశాడో చూడండి, అది దూరపు చూపు దేవుడిది. ఇప్పుడు చెప్పండి, మనది బుద్ధిహీనత కాదా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. మన ఆలోచనలు, మన ఔడియాలన్నీ పనికిమాలిన ఔడియాలు. ఐడియా అని మనం ఫీల్ అవుతాం, కానీ దేవుడు అంటాడు నీది ఐడియా కాదురా ఔడియా. అంతే.
ఎవడియా నీకు బెడిసి కొట్టి దాగురా అనుకుంటాడు ఆయన. ఎంత లాంగ్ చూస్తాడో చూడండి ఆయన, ఎప్పటికెప్పటికి స్కెచ్ గీస్తాడో చూడండి. అందుకే చెప్తున్నాడు, నేను నీకు ఒక ఆలోచన చెప్పానంటే అది దీర్ఘకాలము నీకు భవిష్యత్తు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు, శుభకరమైన భవిష్యత్తు, దీవెనకరమైన భవిష్యత్తు. నా మాట నాన్న, నువ్వు కాళ్ళ ముందు చూడవాకరా, నేను చేస్తాను కదా, బెస్ట్ ఫ్యూచర్ ఇస్తాను నేను. నీ కాళ్ళ ముందు చూసి ఎగిరి పడతావేరా, కొంచెం ఓపిక పట్టు, నేను చేస్తాను కదా చూడు. ఆ ఓపిక పట్టలేకే సమస్య తెచ్చు. ఇంత చేసి మళ్ళీ ఇష్మాయేల్ని బతకని అంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? కన్నావలే ఇష్మాయేలుని నిన్ను దీవిస్తాను, కానీ నేను అనుకున్న వాడిని కూడా నీకు పుట్టిస్తానని ఇస్సాకును గురించి వాగ్దానం చేసింది. ఆ రోజు అన్నాడు, ఇన్నాళ్ళు నీకు పేరు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నవ్వావు, 18లో నీ భార్య నవ్వింది, 17లో నువ్వు నవ్వావు. ఈ వయసులో మీకు అబ్బాయి పుట్టాడంటే జనం నవ్వుతారు. కాబట్టి టోటల్గా మీకు పుట్టేవాడి పేరు నవ్వు అన్నాడు. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? జనాలకు నవ్వేమో కానీ ఇన్నాళ్ళు నీ భార్య అయిన శారా ఏడుపుతో ఉంది కనుక ఆమె నోట కూడా నేను నవ్వు పుట్టిస్తాను. నవ్వు నోట నవ్వు పుట్టిస్తాను. ఎప్పుడు పుట్టిద్ది నవ్వు? కడుపు నుంచి నవ్వు పుట్టినప్పుడు నోట నవ్వు వచ్చిద్ది. ఇస్సాకు ఇష్మాయేల్ లాంటోడు కాదు, విధేయుడైన కుమారుడు, మాట వినే కుమారుడు, నువ్వు చెప్పినట్టు చేసే కుమారుడు. అబ్రహాం తీసుకెళ్లి ఆదికాండం 22లో బలివ్వబోయింది ఇస్సాకుని. దేవునికి స్తోత్రం. 18-19 ఏళ్ళ వయసుడండి ఇస్సాకు. కట్టెల మోపు మోసి కొండ ఎక్కాడంటే ఎంత వయసు ఉంటుంది? కనీసం 14-15 ఏళ్ళు ఉండవా? ఆ వయసుని తీసుకెళ్ళి నా కాళ్ళు దగ్గర పెట్టని బలి పశువుల కాళ్ళు చేతులు వెనక్కి పెట్టి కట్టేస్తా ఉంటే ఎవరు కట్టించుకుంటారండి? ముసలోడికి ఏదో మైండ్ పోయినట్టుంది, పెద్ద వయసు వచ్చి ఇది నా కాళ్ళు కట్టేస్తున్నాడు అని లాగి డొక్కలో ఒక తన్నుదని పరారయ్యేవాళ్ళు. కానీ ఇస్సాకు కదల్లా. చేతులు నానా అంటే చేతులు ఇచ్చాడు, కాళ్ళు దగ్గరికి పెట్టినానంటే కాళ్ళ దగ్గరికి పెట్టాడు, తాడుతో కట్టేస్తాడు. కట్టి అలా కొడుకుని తీసి బలిపీఠం మీద పెడితే కదలకుండా ఉన్నాడు. తన ప్రాణమును కాపాడుకోవటానికి ఇష్టపడలా. నాకు జన్మనిచ్చింది నాన్నకు తోడై ఉంది దేవుడు. బహుశా దేవుడు నన్ను కోరినప్పుడు నాన్న నాకు జన్మనిచ్చి నాకు రక్షకుడై ఉండాల్సిన నాన్న నన్ను బలి చేయడానికి ఇష్టపడినప్పుడు అంతకంటే భాగ్యం ఏముంది? నాన్న కోరితే బలైపోతాను, దేవుడు ఇష్టపడితే దేవుని కోసం ఏమన్నా అయిపోతాను అనే మనసుతో విధేయత చూపి మౌనంగా ఉన్నాడు. కేకలేలా మొత్తుకోలా, కత్తెత్తాడు అబ్రాం. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్ష, అబ్రామా ఆ చిన్నవాని మీద చేయి వేయవద్దు, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందును బట్టి నాకు తెలిసినది. ఆ తర్వాత వాగ్దానం మళ్ళీ చూడండి ఏమంటాడో. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా బలిపీఠ మీద 10లో కొమ్ములు తగులుకున్న పొట్టేలను తీసుకొచ్చి బలి ఇచ్చాడు. ఆ తర్వాత 14 చదువున్నానా? అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. 15వ వచనం చదువునానా? నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేయుదును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము చేయబోయిన కార్యము వెనక ఇస్సాకు విధేయత కూడా ఉంది. ఎవరి విధేయత? ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా,
అవిధేయుడైన కుమారుణ్ణి బట్టే రక్షకుడు మనందరికీ అందుబాటులోకి వచ్చాడు. ప్రియులారా, అబ్రహాం సంగతి ఎందుకు చెప్పానంటే 13 ఏళ్ళు మాట్లాడలా, చెప్పిన మాట విననందుకు. ఇశ్రాయేలుకి యెహోవా వాక్కు ఎందుకు అరుదుగా ప్రత్యక్షమైందంటే వాక్కు వినలేదు, లోబడలేదు, దేవునికి అందుబాటులోకి రాలేదు. సమూయేలు అందుబాటులోకి వచ్చాడు, దేవునికి అందుబాటులోకి వచ్చాడు. దేవుని మందసం ఉన్న ప్రదేశంలో పండుకున్నాడు, దేవుని పాదాల దగ్గరే పండుకున్నాడు, దేవుని సన్నిధిలో కాచుకున్నాడు. ఏమండి, ఆ పసిపిల్లవాడిని ఒక్కసారి ఆలోచించండి. అమ్మ ఉంది కానీ అమ్మ దూరమైంది, నాన్న ఉన్నాడు కానీ దూరమయ్యాడు. తనకు కొత్త పరిచయాలు అందరూ. అక్కడ దేవుడే, అమ్మ చెప్పింది కదా దేవుడే అని, సరే అని అక్కడ ఉన్నాడు. ఆ పసివాడి హృదయంలో అమ్మ గుర్తురాదా, నాన్న గుర్తురాడా, ఆ పిల్లతనంలో తన తోటి వాళ్ళు గుర్తురారా? అందరినీ వదిలేసుకొని ఒంటరిగా ఉన్నాడు. దేవుని కనికరం ఆ చిన్నవాని మీదకి వచ్చింది. ఒరే, నా సన్నిధిని చిరుదీపం వీడు, ఈ చిన్నవాడే పర్వాలేదు, వాడి వయసుతో నాకేంది, వానినే నేను ప్రవక్తగా చేస్తా. నీ చదువు, నీ జ్ఞానం, నీ టాలెంటు, నీ పనితనాలు దేవుడికి అవసరం లేదు. నీకు లేవా? పర్వాలేదు, దేవునికి అందుబాటులోకి వెళ్ళు. నువ్వు అవసరమైతే నీకు లేనివి అవసరమైనవి నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను నింపి వాడుకుంటాడు. ఆమె చేశాడు కదా సమూయేలుకి, అట్లా ఇర్మియాకి అట్లా చేశాడు కదా. బాలుడైన దావీదు చేత గొల్యాతును కూల్చి, ఇశ్రాయేలు సైన్యంలో కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు ఎవడు చేయలేని పని ఆ పిల్లోడి చేత జయించి తర్వాత అతన్ని ఇశ్రాయేలుకు రాజుని చేశాడు కదా. సౌలు ఏమన్నాడు దావీదుని చూసి, నువ్వు బాలుడు ఉన్నానా, వాడెక్కడ నువ్వెక్కడ, వాడి మీదకి పోతానంటున్నావేంటి? సార్, నేను బాలుడినే కావచ్చు సార్, కానీ నన్ను పిలిచిన వాడు నాకు తోడైనవాడు బాలుడు కాదు సార్. ఆయన బాలుడు కాదు సార్, ఆయన సంవత్సరములకు మితి లేదు సార్, కాలాతీతుడు నాకు తోడై ఉన్నాడు సార్. మీరు నా వయసును చూస్తున్నారు కానీ నాకు తోడై ఉండి నన్ను పిలిచిన వాని వయసు చూడట్లా. మీరు నా బలం చూస్తున్నారు కానీ నన్ను పిలిచిన వాని బలం చూడట్లా. నేను బలహీనుడినే, గొర్రెలు కాసి ఎండగండి వాన తడిచిట్టు ఉన్నా నేను, కానీ నన్ను పిలిచిన వాడు మహాబలుడు సార్. సరే పో అంటే కొట్టాడు. ఏం తీసుకొని పోయాడా? ఆ గొర్రెలు కాసేటప్పుడు ఒడిసేల్లో రాయి పెట్టి ఆ పశువుల్ని కొట్టేది ఏదైతే ఉంటుందో ఆ క్రూర మృగాల్ని, అది తీసుకొని పోయి గొల్యాతు గాడిని కూల్చాడు. కత్తులు లేవు, కట్టారులేవు, వాడి కత్తితో వాడినే వైనం చేశాడు. ఇక్కడ నీ టాలెంట్లు, నీ తలాంతులు, నీ చదువులు, ఏమండి ఒక్కొక్కటి మిడిసిపడతా ఉంటాడు. నేను అంత చదివా ఎంత చదివా అని. ఏం చేసేవారు ఎంత చదివంటే వాడికి ఇంక రెండోది ఏం లేదు. సక్కనమ్మ ఎందుకు పుట్టావంటే సక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టాను అందంట. ఎదుటి వాళ్ళని పాయింట్ అవుట్ చేయడానికి తప్ప, వాడు అతిశయపడటానికి తప్ప, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయగలిగారండి దేవుని కోసం? ఆరో తరగతి 2 సార్లు 3 సార్లు తప్పానన్నాడు ఒక దైవజనుడు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని లక్షల మందిని రక్షణలో నడిపించిన కార్యం దేవుడు చేశాడు. ఇప్పుడు చెప్పండి, మరి నేను పిహెచ్డి చేశాను, నేను ప్రొఫెసర్ని, నేను సర్రని మాట్లాడేవాడు. ఏం చేసావురా నువ్వు? సాంబారు. ఆ సాంబార్ అన్న చేత అయితేంట్రా నీకు చేయటానికి? వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, మొత్తం నాకే తెలుసు అని ఎచ్చులు పట్టాను తప్ప ఎందుకు పనికి వచ్చాడు ఒక్కొక్కడు? అది కాదు కదా. నా దేవుడు 2 చూస్తాడు. వినండి, ఫైనల్ ముగింపు. టైం లేదు, విశాలంగా మాట్లాడకూడదు. మళ్ళీ 2వ ఆరాధన మీకే, మీరు శుభ్రంగా బైబిల్ సంఖ్యలో పెట్టి పొలమని పోతారు. మళ్ళీ నేను రావద్దు. స్తోత్రం, హల్లెలూయా. 2, 1 దేవునికి అందుబాటులో ఉన్నామో లేదో చూస్తాడు. చిన్నోడైనా పెద్దోడైనా అక్షర జ్ఞానం ఉన్నా, కనీసపు అవగాహన ఉంటే ఆ ఉన్నవాడిని కనీసం సువార్థికుడుగానన్నా వాడుకుంటాడు.
కాస్త బైబిల్ చదివే నాలెడ్జ్ ఉంటే కాపరిగా నిలబెట్టి వినియోగిస్తాడు. విధేయులైన బిడ్డలకు బైబిల్ జ్ఞానం లేకపోయినా వాళ్ళకి సహకారాలను ఇచ్చి వాళ్ళని కాపర్లుగా కూడా వాడుకుంటున్నాడు దేవుడు. ఆయనకి సమస్తం సాధ్యమే. రెండు చూస్తాడు అన్న. మొట్టమొదటిది అందుబాటులో ఉండటం, రెండవది చెప్పిన మాట విని అనుసరించే మనస్సు కలిగి ఉన్నవాడెవడో చూస్తాడు. సమూయేలు దేవుణ్ణి ఎరగలేదు. వాళ్ళ అమ్మ చెప్పింది, ఇటు పక్క దైవజనుడు చెప్పాడు. నాకు అర్థం కాదు, ఈ ఒక్క మొక్క మీరే చెప్పాలి. పైన ఏమన్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు అన్నాడు. ఇక ముగింపు, బైబిల్ మూసేస్తాను నేను మీకు ఇబ్బంది లేకుండా. ఓకే, అంటే మీ మనశ్శాంతి కోసం ఇంక అయిపోయింది అని మీకు తృప్తి చెందడానికి. అయిపోయింది అంటే ఆనందం కదా మనకి, అమ్మయ్య ఇంటికి వెళ్ళొచ్చు. అందుకని చెప్తున్నాను. పరిచర్య ఏమో యెహోవాకు చేస్తున్నాడు. యెహోవాని ఎరక్కుండినేంది మరి? వాళ్ళ అమ్మ ఎవరి గురించి చెప్పింది? వాళ్ళ అమ్మ యెహోవా గురించి చెప్పకపోతే అక్కడ వచ్చి దేవుని మందిరంలో ఎందుకుంటాడు బాలుడైన సమూయేలు? దైవజనుడైన ఏలీతో ఉన్నాడు. మరి ఏలీ చెప్తా ఉంటాడు కదా దేవుని గురించిన ముచ్చట్లో. కానీ లేఖనం ఏం చెప్పింది? బాలుడైన సమూయేలు యెహోవాను ఎరుగకుండెను అని ఉంది. చూస్తావా వచనం? మళ్ళీ ఒక్కసారి అండర్లైన్ చేయి. ఆ ఒక్క మాటలోనే ఉంది వ్యవహారం, చాలా విషయం. దాన్ని ఒక్క ముక్కలో చెప్పి నీకు నేను మాయమవుతాను. 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, యెహోవాను గూర్చిన వార్త వినటం వేరు, యెహోవాను వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం వేరు. అర్థమైందా? నేను చెప్పగా మీరు 100 మాటలు వినొచ్చు దేవుడి గురించి, ఆహా ఓహో అనొచ్చు. తమ్ముడు అయిపోయింది వినో. దేవుడి గురించి నేను చెప్పినా లేకపోతే నీకు ఇంకా ఎవరైనా చెప్పినా, చెప్పగా వినటం వేరు, వ్యక్తిగతంగా నువ్వుగా దేవుణ్ణి ఎరిగి ఉండటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు. ఆ మెట్టుకు రమ్మని పిలుస్తున్నా మిమ్మల్ని అందరినీ ఆ మెట్టుకు రమ్మని పిలుస్తున్నాను నేను. అది నా ఆశ. ఏబు కూడా అదే పలికాడు. నిన్ను గూర్చి ఒకప్పుడు విన్నాను, ఇప్పుడు వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నాను, నిన్ను తెలుసుకున్నాను. నీవు సమస్తము చేయగలవని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను నీతో కలుసుకున్నాను, నువ్వు నాతో కలుసుకున్నావు, మనం మాట్లాడుకున్నావు. ఇప్పుడు నువ్వు నాకు అర్థమయ్యావు నాయన, కొంత అర్థమయ్యావు. ఇప్పుడు నీతో నాకు వ్యక్తిగత అనుబంధం ఏర్పడింది నాయన. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, నేనేందో నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? నువ్వేందో నాకు అర్థమైనప్పుడు నేనేందో నాకు అర్థమైంది. నువ్వేందో నాకు అర్థమైనప్పుడు నేనేందో నాకు అర్థమైంది. అంటే నువ్వు అర్థం కానప్పుడు నాకు నేను అర్థం కాల. అబ్బో నేను గొప్పవాడిని అనుకున్నా, ఎందుకంటే అప్పుడు నువ్వు అర్థం కాల. ఇప్పుడు నువ్వు అర్థమయ్యావు, అప్పుడు నేను తేడా అని నాకు అర్థమైంది. కాబట్టి నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఆ మాట అన్న తర్వాత దేవుడిని వాక్యం ఏముందో తెలుసా? యెహోవా ఏబును 2 ఆశీర్వదించును అని ఉంది. యెహోవాను ఎరుగడు, వ్యక్తిగతంగా చెప్పిన వాక్యం విన్నాడు, చెప్పిన మాటలు విన్నాడు, దైవజనుడితో సహవాసం చేసి ప్రసంగం విన్నాడు. అమ్మతో ఉన్నప్పుడు మన దేవుడు నాయన పరాక్రమశాలి, అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే అవునా అమ్మా అని ఆ పసికందుగా పాలు తాగే పొజిషన్లో అమ్మ పాలతో పాటు ఆత్మీయ పాలు, ఆత్మీయ పాఠాలు కూడా నేర్పింది. ఏమండి వినండి, పాఠములుగా దేవుని మాటలు వినటం వేరు, వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి అనుభవించటం వేరండి. పాఠం విని ఈత కొడితే వచ్చిద్దా? పాఠం విని ఈత కొడితే వచ్చిద్దా పెద్దోడా? దూకుదాం, బావి చూసుకొని దూకుదామా? పాఠం నేను రాసిస్తాను నీకు. ఏమని? మొదటిగా లోతైన నీళ్లను చూసుకొనవలెను, ఈత కొట్టడం ఎలా అనే టైటిల్ పెట్టి నేను మ్యాటర్ చెప్తా. మొదటిగా నీటిలోనికి దూకవలెను, దూకిన వెంటనే మొదట కాళ్ళు
పిదప చేతులు ఆడించవలెను. అది ఎలాగనగా 2 కాళ్ళు ఒకటి పైకి కిందకి అనుచుండవలెను నిర్విరామముగా. చేతులతో పొట్ట కిందికి నీరు ప్రక్కకు నెట్టుచుండవలెను, ఈ షేపులో తిప్పుచుండవలెను అని నేను రాసిస్తాను. నీకు అది చదువుకొని బావిలో దూకు. బావిలోకి దూకి మొదట నీళ్ళలోకి దూకవలెను. టపామని దూకావు. తర్వాత ఏమి చేయవలెను అంటే బావి అంటది ఇప్పుడు నువ్వు కిందికి మునగవలెను అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హలో, ఇప్పుడు ఏమి చేయవాలి అన్నదాకుంటుందా? పొయ్యి వస్తావు అడుక్కల్లా. అవునా? ఆ పెద్దవాళ్ళని అడిగితే ఏం చెప్తారు? అరే బావి ఎందుకురా, మోకాళ్ళు లోతు నీళ్లు చూసుకోరా, అప్పుడు నీ ప్రాక్టీస్ అంతా అందులో చేసుకో. ఒకవేళ నువ్వు మునిగినా అవి నడుములోతు నీళ్ళే కాబట్టి తేడా పడితే లేచి నిలబడొచ్చురా, బతుకుతావు. ఒకేసారి పెద్ద బావి చూసుకొని దూకేమనుకో పోతావురా అని చెబుతారుగా పెద్దవాళ్ళు, అనుభవం. ఈత కొట్టడం ఎలా అని పుస్తకం చదివి దూకితే పోతాం. ఎలా తెలిసిద్ది మనకంటే ప్రాక్టికల్గా మనం చిన్నదానిలో చూసి సాధన చేస్తే మనకు అర్థమైంది. అట్లా దేవుని గురించిన మాటలు వినటం వేరు, దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా కలుసుకోవటం వేరు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో 2 మేలు నీకు చేయునట్లు, నూతన క్రియలు నీ జీవితంలో జరుగునట్లు నా సోదరి సోదరుడా, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా కలుసుకోవటం అనేది ఈ సంవత్సరపు ఆరంభంలో జరగాలి.